ఆ సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కొడుకు రాసి చేశారా? దున్నుకో బాబు దున్నుకో, ఇక నీ ఇష్టం అంటూ పూర్తిగా వదిలేశారా? ఓట్లేసి గెలిపించిన జనాన్ని పట్టించుకోకుండా తాను పక్కన కూర్చొని శివశివ గోవిందా అనుకుంటూ హాయిగా సన్ రైజ్ కాఫీ తాగేస్తూ కొడుకు దందాలను చూసి మురిసిపోతున్నారా? ఎవర సీనియర్? అది ఆయనకు సన్ రైజ్ అవుతుందా లేక సన్ స్ట్రోక్ గా మిగిలిపోతుందా? జ్యోతుల నెహ్రూ సీనియర్ పొలిటీషియన్ కమ్ జగ్గంపేట ఎమ్మెల్యే 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారాయన. ఈసారి గెలుపుతో మంత్రి పదవి ఆశించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్తో సర్దుకోమని చెప్పింది. ఇక నెహ్రూ కుమారుడు నవీన్ గతంలో వైసీపీ తరపున జడ్పీటీసీగా గెలిచి తర్వాత టీడీపీ తరపున జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారాయన. ఇక రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా అధ్యక్షుడికి పెద్దగా పని లేకుండా పోయిందట. ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లే వ్యవహారం నడిపిస్తున్నారు. దాంతో నవీన్ కూడా జగ్గంపేట దాటి బయట రాజకీయాలు చేసేంత ఛాన్స్ రావటం లేదంటున్నారు. ఇక్కడే ఆయన భవిష్యత్ రాజకీయానికి పునాదుల్ని పటిష్టం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో పెద్దగా వెలగబెట్టాల్సిందేమీ లేదు కాబట్టి జగ్గంపేట మీద ఫుల్ ఫోకస్ పెడితే ముందు ముందు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టుగా తెలిసింది. అదే సమయంలో ఎమ్మెల్యే నెహ్రూ వ్యవహార శైలి కూడా గతానికి భిన్నంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. సొంతూరు ఇర్రిపాకలో శివాలయం నిర్మించారు ఎమ్మెల్యే. అందుకోసం ఎక్కువగా అక్కడే ఉంటూ ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారట జ్యోతుల నెహ్రూ. అదే సమయంలో టీటీడీ బోర్డు మెంబర్ కావడంతో అయితే శివయ్య లేకుంటే వెంకన్న అంటూ ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నారట. దాంతో జగ్గంపేట పెత్తనం మొత్తం కొడుకు నవీన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. జగ్గంపేటలో చీమ చిటుక్కుమన్నా నాకు తెలియాలి అంటూ ఎకో సౌండ్లో చెప్పేస్తున్నారట జూనియర్. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని, కాబోయే ఎమ్మెల్యేనంటూ ఇప్పట్నుంచే డప్పేసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు స్థానికంగా. అక్కడితో ఆగకుండా నేను చెప్పినట్టు చెయ్యాలి అంటూ ప్రభుత్వ అధికారులకు, నియోజకవర్గ పార్టీ నేతలకు ఆదేశాలిస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. ఎక్కడా లేని విధంగా జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నవీన్ తనను తాను ప్రకటించుకోవడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికంగా. నియోజకవర్గంలో జగ్గంపేట, కెర్లంపూడి, గండేపల్లి, గోకవరం మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి 4 అనుచరులను ఎంపిక చేసి అభివృద్ధి కమిటీ డైరెక్టర్స్ గా ప్రకటించేశారు. ప్రస్తుతం వాళ్లే ఆయన మండలాల్లో చక్రం తిప్పుతున్నారట. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆగిపోవాలన్నా వాళ్ల మాటే ఫైనల్. మరి వాళ్లకున్న అధికారిక అర్హత ఏంటయ్యా అంటే జస్ట్ ఎమ్మెల్యే కొడుకు గారి మనుషులు, అంతకుమించి ఏం లేదు. దీన్నే ఎవరైనా ప్రశ్నిస్తే అన్నిటికీ సమాధానాలుండవమ్మా, మీరలా ఫాలో అయిపోవాలంతే అని చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక చిన్నసారు అండ చూసుకుని మండలాల్లో అనుచరులు వేరే లెవెల్లో చెలరేగిపోతున్నారట. పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన మట్టిని అడ్డగోలుగా తవ్వి పోసుకుంటున్నారు. ట్రక్కుల లెక్కన అమ్మేసుకుంటూ లక్షల రూపాయలు అక్రమంగా వెనకేసుకుంటున్నారు అన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రైతుల పేరుతో అనుమతులు తీసుకుని ఇష్టానుసారం మట్టి తరలించేస్తున్నారు. అక్రమం అని తెలిసినా అధికారులు మాత్రం మేం చూడలేదు, మాకేం వినిపించడం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న వారు మాత్రం ఎమ్మెల్యే గారి సన్నుగారి సన్నిహితుల ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మ్యాటర్ ఆయనకు తెలియకుండా ఉంటుందా అంటూ గుసగుసలాడేసుకుంటున్నారు. జరిగేదేదో జరుగుతుంది, వాటిల్లో తలదూర్చి మనం ట్రాన్స్ఫర్లు అయిపోవడం ఎందుకని కొందరు అధికారులు కామ్గా ఉంటుంటే మరికొందరు మాత్రం పర్సంటేజీలు మాట్లాడేసుకుని కళ్లకు గంతలు కట్టుకుంటున్నారన్నది లోకల్ టాక్. ఇక్కడ ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేస్తున్న వ్యవహారం అంతిమంగా మొత్తం ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తోందని మాట్లాడేసుకుంటున్నారు జగ్గంపేట తమ్ముళ్లు. ఈ స్పీడు తగ్గకుంటే రేపు పరిణామాలు పర్యవసానాలు కూడా వేరుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే ఇర్రిపాక శివాలయంలో లేదంటే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాత్రమే ఉంటున్నారని, నియోజకవర్గంలో కొడుకే షాడో ఎమ్మెల్యేలా వ్యవహారాలను చక్కబెడుతున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో జ్యోతుల నెహ్రూ తీరు వేరుగా ఉండేదని, ఇప్పుడు కొడుకు వ్యవహారం పూర్తి డిఫరెంట్ గా ఉందని, పెద్దాయన ఇప్పటికైనా జోక్యం చేసుకుని సెట్ చేయకుంటే తన పాటికి తాను మూలన కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటుంటే రేపు జరిగే నష్టాన్ని చూసి ఆయనే పశ్చాత్తాపడాల్సి ఉంటుందని తమ్ముళ్లే మాట్లాడేసుకుంటున్నారు.